షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎస్, ఇక్కడ యెరూషలేంలో జల్లులు కురుస్తూ ఉన్నాయన్నట్టు. అండ్ ఎస్, పస్కా పండుగ సమయం కూడా ప్రారంభింపబడనై ఉన్నది. కొన్ని గంటల్లో, ఒక 2 అవర్స్లో ఇంకా పస్కా కూడా ప్రారంభింపబడనై ఉన్నది. దయచేసి గమనించండి, ఈ యొక్క యుద్ధాన్ని గూర్చిన అప్డేట్స్ని మనం మాట్లాడుకోవడానికంటే ముందుగా ఒక విషయాన్ని మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. పస్కా పండుగను గూర్చిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మనకు వాక్యంలో స్పష్టంగా చూస్తాము, ఈ యొక్క పస్కా రోజు, ఈ యొక్క పస్కా పండుగ మొత్తం పస్కా సాయంత్రము నుండి ఈ యొక్క 7 రోజుల వరకు కూడా పులియన్ రొట్టెల పండుగ ఆచరిస్తారన్నట్టు. ఓకేనా? పస్కా పండుగతో పాటుగా నెక్స్ట్ 7 days వరకు కూడా పులియన్ రొట్టెల పండుగను ఆచరిస్తారు. ఇంట్లో పులిసినది ఏది కూడా ఉండకూడదు కదా. వాక్యంలో మనం స్పష్టంగా చూస్తాం, పులిసినది ఏది కూడా మనకు ఇంట్లో ఉండకూడదు. దయచేసి గమనించండి, ఇక్కడ గమనించినట్లయితే కొన్ని చెట్లు కనపడుతున్నాయి చూడండి. మీకు బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్లో ఈ యొక్క పూలు కనపడుతున్నాయి చూడండి, ఈ ఎల్లో కలర్వి. ఇవేమనుకుంటున్నారు మీరు? మస్టర్డ్ సీడ్, ఆవగింజ. ఓకేనా? ఆవగింజ చెట్లు అన్నట్టు ఇవన్నీ మొక్కలు. ఓకే, ఇది సీజన్, ఈ యొక్క మొక్కలు మొలిచే సీజన్ ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట అంటారు, పరలోక రాజ్యము దేవుని రాజ్యం అనేది ఆవగింజను పోలి ఉన్నది అని ఆయన ఒక ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆ ఆవగింజ ఉపమానము అనేది దాని యొక్క అసలైన అర్థము హీబ్రూ కోణంలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాన్ని మనము ఆత్మీయ కోణంలో చూస్తాం, కానీ దాని యొక్క అసలు మీనింగ్ వేరే. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే ఆవగింజ అక్కడ గింజలలో అన్నిటికంటే చిన్న గింజ అని అంటారు యేసుక్రీస్తు ప్రభువులో. కానీ యాక్చువల్గా గమనిస్తే ఇజ్రాయెల్లో దానికంటే ఇంకా చిన్న గింజలు ఉన్నాయి. అంతేకాదు ఆవగింజ మొక్క అంట అది ఇంకా పెద్దగా అయిపోయి పక్షులు వాలి గూడులు కట్టుకునే అంత పెద్దగా అయిపోయిద్దంట, మహావృక్షంగా అయిద్దంట. కానీ ఇక్కడ గమనిస్తే చూడండి, ఆవగింజ ఈ యొక్క ప్లాంట్ ఎంత ఉందో చిన్నగా ఉంటుంది, అంత పెద్దగా ఉండదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నా తప్పు బోధిస్తున్నారా? కాదు, దాని యొక్క అసలైన అర్థం వేరు. ఓకేనా? వాక్యం తప్పు చెబుతూ ఉన్నది అని కాదు, కానీ దాని యొక్క అసలు మీనింగ్ వేరు. ఓకే, అది నేను స్పష్టంగా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హీబ్రూ కోణంలో. ఓకే, హీబ్రూ కాంటెక్స్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకెక్కువ ఉన్నాయి చూడండి, ఇటు చూడండి. ఎస్, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ ఆవగింజ మొక్కలు అన్నట్టు. ఓకేనా? సో ఇంతకు మించి హైట్ పెరగవు ఇవి. ఓకే, ఇంతకు మించి హైట్ పెరగవు. సో ఇక్కడ గమనించినట్లయితే పస్కా పండుగ రోజు నిన్న రాత్రి అయితేనేమి, ఈరోజు మార్నింగ్ అయితేనేమి, ఇండ్లల్లో అన్నిట్లో ఈ యొక్క పులిసిన రొట్టెలు ఉంటాయి చూడండి. ఇప్పటి వరకు ఇంట్లో బ్రెడ్లు తింటూ ఉంటుంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో బ్రెడ్లు అనేటివి చాలా ఎక్కువగా తింటారు అన్నట్టు. వీళ్ళకి మెయిన్ ఫుడ్ బ్రెడ్. వాటిని రకరకాలుగా వారు తయారు చేసుకొని తింటూ ఉంటారు. సో ఇప్పటి వరకు యూజ్ చేసిన ఈ యొక్క బ్రెడ్లు అన్నీ పులిసినవి. ఓకే, సో పులిసినవి ఈ యొక్క పస్కా పండుగ సాయంత్రం నుండి పులియని రొట్టెల పండుగ 7 రోజులు పులియని రొట్టెల పండుగ కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు టచ్ చేయకూడదు. అయితే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అప్పటి వరకు ఉన్న ఇంట్లో ఉన్న ఆ రొట్టెలన్నిటినీ తీసుకొని కాల్చేస్తారు అన్నట్టు. ఓకేనా? చూడండి ఒకసారి వీడియోలో చూడండి ఎలా కాలుస్తూ ఉన్నారో. మొత్తము ప్రతి వీధిలో ఉంటుంది అన్నట్టు ఈ రకంగా కాల్చడానికి అలా ఏర్పాటు చేస్తారు. అది యొక్క బిన్లో పెట్టుకొని కాలుస్తూ ఉంటారు అన్నట్టు. చూడండి పిల్లలందరూ ఎలా చేస్తూ ఉన్నారో. ఇక్కడ పెద్ద ఆయన గమనించినట్లయితే ఆ యొక్క వాక్యాలు, పస్కా పండుగను కూర్చిన వాక్యాలు చదువుతూ వాటన్నిటినీ కాలుస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం అంతా ఇదే రకమైన వాతావరణం ఉంటుంది అన్నట్టు. ఈరోజు మార్నింగ్ నుండి ఇలాగే ఉంది, నిన్న నైట్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ రకంగా కాల్చడం అనేది. ఓకే, ఈ రకంగా వాళ్ళు చాలా నిష్టగా పాటిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, మన యొక్క ఛానల్లో పస్కా పండుగను గురించి, అలాగే ఈ యొక్క పులియని రొట్టెల పండుగ దాని గురించి చక్కటి ఆత్మీయ సత్యాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడండి. ఓకే, సో పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి, 7 రోజులు ఎందుకు ఆచరించాలి, ఆ పులిసిన రొట్టె దేనికి సాదృశ్యంగా ఉన్నది, ఇవన్నీ నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క అప్డేట్స్కి వచ్చినట్లయితే మట్టల ఆదివారం రోజు నైజీరియాలో దాదాపు 51 మంది క్రైస్తవులను ఊచకోత కోయడం జరిగింది. దయచేసి గమనించండి, నైజీరియాలో క్రైస్తవులను ఊచకోత కోయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. 10 మందిని, 20 మందిని, 50 మందిని, 100 మందిని ఇష్టం వచ్చినట్టుగా పిట్టల్ని కాల్చినట్టుగా కాలుస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఎవరివన్నీ చేస్తూ ఉంది అని అంటే తీవ్రవాదులు క్రైస్తవులను, యూదులను హతము చేయడమే మన దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత.
అదొక పవిత్రమైన యుద్ధం అంటూ ఆ భావజాలాన్ని పుచ్చుకొని ఉన్న ఈ తీవ్రవాదులు చేస్తున్న పని. మరి ఈ మానవతావాదులు, కరుణామయులు, దయామయులు ఇజ్రాయెల్ దేశం ఏదైనా కానీ చర్య తీసుకుంటే వెంటనే ఇజ్రాయెల్ దేశం మీద పడి మారణ హోమం అంటూ అరిచే మానవతావాదులకు ఈ మారణ హోమాలు కనపడవు. ఈ రకంగా నైజీరియా దేశంలో, మిగతా దేశాలలో ఎంతమంది చనిపోయినా కానీ అవేవి వాళ్ళకి కనపడవు, నోరు కూడా మెదపరు వాళ్ళు. ఎందుకు అనంటే వీరికి ఈ యొక్క ప్రేమ, జాలి, దయ, కనికరము ఎప్పుడు జుమ్మని బయటకు వస్తాయి అనంటే ఇజ్రాయెల్ దేశము తమ వారిని కాపాడుకోవడానికి, తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఏమన్నా చర్యలు తీసుకుంటే అప్పుడు వీరికి ప్రేమ, జాలి, దయ, కనికరం అనేటివి బయటకు వస్తాయి. సో దయచేసి మన నైజీరియాలో ఉన్న క్రైస్తవుల నిమిత్తము ప్రార్థన చేయండి. అనేక మంది చంపబడతా ఉంటున్నారు, అతి కిరాతకంగా చంపబడతా ఉంటున్నారు. వారి నిమిత్తము మనం అందరము ప్రార్థనను కంటిన్యూ చేద్దాము. మరొకటి ఏంటి అని అంటే ఈ యొక్క సోషల్ మీడియాలో వదంతులు భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి. ఏంటి, ఇజ్రాయెల్ దేశము క్రైస్తవుల మీద భయంకరమైన ఆంక్షలు పెడతా ఉన్నది. ఈ యొక్క పామ్ సండే రోజు అయితే ఆ యొక్క హోలీ సెప్లికర్ చర్చిలోకి ఎంటర్ కూడా అవ్వనివ్వలేదు, భయంకరంగా క్రైస్తవులను నియంత్రిస్తూ ఉంటున్నారు అనేసి తీవ్రమైన వదంతులు ఆన్లైన్లో విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంటున్నాయి. దయచేసి గమనించండి. నిజం ఏంటి అని అంటే ఇక్కడ క్రైస్తవులు అనే కాదు, యూదులకు కూడా అనుమతి లేదు. ఇప్పుడు పస్కా పండుగ కదా, ఇజ్రాయెల్ దేశంలో పస్కా పండుగ ఎంత ప్రాముఖ్యమైన పండుగ. ఆ పండుగ సమయంలో యూదులు కూడా వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే అనుమతి లేదు. ఎవరైనా వెళ్ళారు అని అంటే పోలీసులు అక్కడికక్కడికే వారిని నిర్బంధిస్తారు. ఎవరికి పర్మిషన్స్ లేదు. కానీ కొంతమంది మాత్రము కావాలని ఇజ్రాయెల్ దేశాన్ని బ్యాడ్ చేయాలి అన్న ఉద్దేశంతోటి ముస్లింలను భయంకరంగా నియంత్రిస్తూ వచ్చింది. ఇప్పుడు క్రైస్తవులను కూడా తీవ్రంగా నియంత్రిస్తుంది. చూసారా ఇజ్రాయెల్ దేశం ఎంత ఘోరానికి ఒడిగడుతుందో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. వాటిలో ఎంత మాత్రము నిజం లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈరోజు ఈవినింగ్ నుండి పస్కా స్టార్ట్ అవుతుంది కదా, సో మిసైల్స్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇజ్రాయేల్ అధికారులు. ఎందుకనంటే ఒక పస్కా పండుగను పురస్కరించుకొని ఇంకా వాళ్ళు కావాలనే ఇజ్రాయెల్ దేశం మీద ఎక్కువ మిసైల్స్ వేసే అవకాశం ఉన్నది అని వారు భావిస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రత్యేకంగా ఈ రాత్రి మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు, వీడియో చూడడం అయిపోగానే తప్పకుండా 1 నిమిషం సమయం తీసుకొని ఇజ్రాయెల్ దేశ క్షేమం నిమిత్తము ముఖ్యంగా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన కాపుదల దేవుడు అనుగ్రహించలా ఉన్న ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుండే టెల్-అవీవ్లో కంటిన్యూస్గా మిసైల్స్ వేస్తూ ఉంటున్నారు. 1-2 మిస్ అయ్యాయి, ఒక బిల్డింగ్ కూడా కూలిపోవడం జరిగింది. సో దయచేసి ప్రార్థనను కంటిన్యూ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటి అని అంటే ఇరాన్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఇరాన్ ప్రెసిడెంట్ ఒక పీస్ డీల్ ఆఫర్ని, సీజ్ ఫైర్ ఆఫర్ని ట్రంప్ గారి ముందు పెట్టడం జరిగింది. ఆ యొక్క సీజ్ ఫైర్ ప్రపోజల్ని పెట్టినప్పుడు ట్రంప్ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకనంటే వారు పెట్టిన ప్రపోజల్ అసలు ఏమంటారు, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో పైకి మాత్రం మేమే గెలిచాం అన్నట్టుగా అంటూ ఉన్నా కానీ ఇరాన్ ప్రెసిడెంట్ మరి ట్రంప్ గారికి ఈ యొక్క సీజ్ ఫైర్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇరాన్ గెలిచింది. ఎక్కడ గెలిచిందంటే సోషల్ మీడియాలో గెలుస్తుంది. ఓకే, సోషల్ మీడియాలోనే గెలుస్తుంది కానీ ప్రాక్టికల్గా గెలవట్లేదు. అంటే ఇరాన్ ఏదో వెటకారం చేయడం అని కాదు కానీ బాధేస్తుంది. ఇరాన్ చేసిన ఆగడాలు మామూలు ఆగడాలు కాదు. ఇరాన్ దేశం మంచిది, ఇరాన్ దేశంలోని ప్రజలు మంచోళ్ళు. కానీ ఈ యొక్క IRGC ఉంది కదా, ఈ యొక్క తీవ్రవాద ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది చాలా భయంకరమైనది. అంతేకాదు మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ యొక్క లెబనాన్లో హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఉంది కదా, వారి యొక్క ఆర్మీని IDF సోల్జర్స్, ఇజ్రాయెలీ ఆర్మీ కంప్లీట్గా తుత్తునీయలుగా చేసేస్తూ ఉంది. ఇదిగో చూడండి, హెజ్బొల్లా యొక్క ప్రధానమైన ఆర్మీ కమాండర్ ఈరోజు చనిపోవడం జరిగింది. సో పస్కా పండుగ గిఫ్ట్ అన్నట్టు ఇది. ఈరోజు ఆయన చనిపోయాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఇరాన్ ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ గురించి ట్రంప్కి ప్రపోజల్ పెట్టాడు అని చెప్పాను కదా. ట్రంప్ ఏమన్నాడు అని అంటే ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కంప్లీట్గా ఓపెన్ చేసి తప్పితే ఈ యొక్క సీజ్ ఫైర్ ఉండదు, లేదనంటే ఈ రకంగా దాడులు కొనసాగుతూనే ఉంటాయి అని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క అమెరికన్ ట్రూప్స్ కూడా గ్రౌండ్ ఆపరేషన్ కొరకు ఇరాన్కి చేరుకున్నారు. ఇంకా ట్రంప్ గారు సిగ్నల్ ఇవ్వడంతో గ్రౌండ్ ఆపరేషన్ కూడా ప్రారంభింపబడుతుంది. సో ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. యాక్చువల్గా నేను ఈ యొక్క పస్కా పండుగ సమయంలో చాలా వీడియోలు చేద్దాం అనుకున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మోసుకొని నడిచిన ఆ మార్గం ఉంది చూడండి, ఆ మార్గం అయితేనేమి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి అయితేనేమి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా విత్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ తోటి. కానీ యొక్క యుద్ధం వల్ల కుదరలేదు. బట్ ఎస్, దేవుడు మరొకసారి అవకాశం ఇస్తాడు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్లో నేను మీకు అన్నిటినీ స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పస్కా గొర్రె పిల్లని గూర్చి కూడా భలే అద్భుతమైన సత్యాలు ఉంటాయి అన్నట్టు. సో ఓకే,
సో ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ టైంలో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు. ఓకే, చాలా గట్టిగా ప్లాన్ చేశారు ఇజ్రాయెల్ని అటాక్ చేయడానికి ఈరోజు ఈవినింగ్ నుండి అన్న వార్తలు ఇక్కడ ఎక్కువగా వెలువడుతూ ఉన్నాయి. అందుకోసమే మీరందరూ ప్రార్థన చేస్తారు అన్న ఉద్దేశంతోటే ఈ ఉన్న ఒక 2-3 అప్డేట్స్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది అనేసి ముఖ్యంగా ఈ ప్రేయర్ పాయింట్ కొరకు నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా, సో మంచిది. మన యొక్క వీడియోలను రెగ్యులర్గా చూస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు. కామెంట్ చేస్తున్న వారికి, లైక్ చేసి అనేక మందికి షేర్ చేస్తున్న వారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సో ఎస్, నేను లోపలికి వెళ్తూ ఉంటున్నాను. మరొక మారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఓకేనా, బాయ్ బాయ్. God bless you all.